హలో మామ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పల్లి పట్టి చేస్తున్నాం. పల్లి పట్టి అంటే దానికి కావాల్సింది పల్లీలు. ఒక కప్పు అయితే ఒక పొయ్యి మీద బండి పెట్టుకున్న దానిలో వేసేసాం. ఇప్పుడు పల్లీలు అంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడు మస్తుండే అండి. చిన్నప్పుడు నేను లాగేసుకున్నప్పుడు ₹2 ఒక పల్లి పట్టి ఇస్తుండి, అది ఒక చిన్న ముక్క నోట్లో గొరుక్కొని ఇంకో చిన్న ముక్క జేబులో పెట్టు కొంచెం కొంచెంగా నోట్లో పెట్టుకొని తింటుంటే ఆ లైఫే వేరబ్బా. మీరు ఇలాంటిది ఫేస్ చేస్తే కామెంట్లో తెలపండి. దీన్ని మేము పల్లి పట్టి అని మా ఏరియాలో పిలుస్తాం. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూసారా, పల్లీలను అయితే మంచిగా వేయించానండి. మంచిగా వేయించాను అంటే ఇలా చూడండి. వేయించడం అంటే ఏ విధంగా చూడండి, ఇట్లా అనగానే పొట్టు వచ్చిపోవాలండి. అలా వేయించితేనే తప్ప అది వేగినట్టు మనకు తెలియదండి. కాబట్టి అలా వేయించేసుకొని దాన్ని ఒక దానిలోకి తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలని నేను ఆలోచించుతాను. ఏం లేదండి, ఇప్పుడు వేయించిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకొక పల్లి తీసుకొని గిట్లా అనగానే తోలను చూసిపోతుందండి. అండ్ పల్లి లోపల కూడా గిట్లా అనగానే ఒలిచిపిస్తుంది. అలా ఒలిచేసిందంటే మంచిగా అయినట్టే. అది కొంచెం చల్లారాలి, సరే పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మనకు పల్లి పట్టి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లం ఇప్పుడు ఫేమస్ అండి. ఎందుకంటే మేడారం కాబట్టి ఖచ్చితంగా బెల్లం దొరుకుతుందండి. దీన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకు అంటే దాన్ని పెద్ద పెద్ద ముక్కలు అంటే కడగడానికి చాలా టైం పడుతుంది. సరే ఇప్పుడైతే చల్లారినాయండి పల్లీలు. ఇప్పుడు మేము ఏం చేద్దాం, ఇట్లా అంటే చూసారు కదా ఎంత సింపుల్గా వస్తుందండి. మనం దీన్ని ఒలవడానికి ఎంత సింపుల్గా ఒక చిన్న చెంబు ఉంటుందండి మన ఇంట్లో, దాన్ని బట్టి ఒత్తేసినా వస్తుంది. నేనైతే అదే ఒత్తేసాను చూడండి. ఎంత మంచిగా మొత్తం తోలైతే ఊడిపోయిందండి దాని పల్లీలది. అలా ఊడిపోతేనే మంచి టేస్ట్ వస్తుందండి పల్లి పట్టి అనేది. ఇప్పుడైతే ఇవి రెడీ, మరి పక్కకు పెట్టేసుకుందాం. అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి వేసానండి. నెయ్యి ఎందుకు వేసాడబ్బా అనిపిస్తుందా? నెయ్యి ఎందుకు వేసాను అంటే పల్లి పట్టి అనేది తయారు చేయడానికి ఒక గిన్నెలో వేయాలి. గిన్నెలో వేసుకుంటే కింద అతుక్కుపోతుంది. ఎందుకు అని అంటే బెల్లం కదా, తీపి కాబట్టి ఖచ్చితంగా అతుకపోతుంది. కాబట్టి దానికి కొంచెం నెయ్యి రాసామంటే అతుకపోదు. సరే, ఇప్పుడు ప్రాసెస్ ఏందనంటే కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాము. వేసేసుకొని ఇంతకుముందు మనం కట్ చేసాం కదా బెల్లం కూడా వేసేసుకున్నాం. బెల్లం చూస్తుంటేనే మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఇక దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తా అంటే ఏంది వాటర్ లాగా కరిగిపోతుందండి. అది బెల్లం కదండి, ఖచ్చితంగా కరిగిపోతుంది. అలా కరిగిపోతేనే మనకు మంచి కాన్స్టెంట్లో కావాల్సిన మోతాదులో కావాల్సిన విధంగా వస్తుంది. సరే ఓకే, చూసారు కదా ఎంత నీళ్ళ టైప్ అయిపోయింది కదా. ఇలా అవుతూనే ఉంటుంది. మనకు పాకం అనేది రెడీ అవుతుంది. పాకం లాగా అయితేనే మంచిగా చూసారు ఇట్లా పైకంటే ఇలా నెయ్యి టైప్ అయిందా. సరే, ఇప్పుడైతే రెడీ అయినట్టే. దీనిలోకి కొంచెం ఏం చేద్దాం, యాలకులు వేస్తుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి. ఏ స్వీట్లోకైనా యాలకులు లేకుండా వేయలేం కదా. ఒక్క చిన్న టీ స్పూన్ కాదు, ఒక 2-3 లవంగాలు అంతే వేసేసుకొని దానిలో కొంచెం అది చేసుకొని నెయ్యి, కొంచెం టేస్ట్ అనేది బాగుండాలంటే నెయ్యి వేసుకోండి అండి. అలా మధ్య ఫస్ట్ వేసుకున్నాం, కొంచెం లైట్గా ఒక టీ స్పూన్ వేసానంటే సూపర్ ఉంటుంది పాకం. కాబట్టి మంచిగా చూడండి, పాకని ఎంత విధంగా అంటే అంత మంచిగా కలుపుతూనే ఉండాలి, నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలండి. ఆపామనుకో ఏమవుతుంది, కొంచెం బ్లాక్ అయిపోద్దండి. అండ్ పాకం అనేది మాడిపోతుందండి. చూసారుగా మంచి కాన్స్టెంట్లో మంచి కలర్లో వచ్చింది. ఇప్పుడు ఇది పాకమైనట్టు ఎలా తెలియాలంటే ఒక వాటర్ తీసుకోండి చిన్న కప్లో. అలా వాటర్లో వేసేసి ఇట్లా అనగానే ఇరిగిపోయింది. ఇప్పుడు రెడీ అయినట్టే కదా. మనం ఇంతకుముందు పల్లీలు రెడీ చేసుకున్నాం కదా, అవి వేసేసేయండి. కరెక్ట్ కాన్స్టెంట్లో మనం ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా చేసుకుంటేనే మనకు పల్లి పట్టి సేమ్ బయట ఏ విధంగా దొరుకుతుందో చిన్నప్పుడు ఎలా తిన్నామో అలానే ఇప్పుడు వస్తుందండి. నేను రెడీ చేస్తున్నాను, మీరు రెడీ చేయాలి కదా. చూడండి ఖచ్చితంగా స్కిప్ అయితే చేయకుండా నా వీడియోను. చూసారు కదా, ఇప్పుడైతే రెడీ అయింది. ఇంతకుముందు ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాడు అంటే రెడీ అయిపోయినట్టే కదా. రెడీ అయిపోయినట్టు చూడండి, మంచి ఎంత సూపర్. చూస్తుంటేనే తినే బుద్ధి అవుతుంది. తిందాం ఇక, ఇంకెందుకు లేటు. దాన్ని కొంచెం చల్లారనియాలి. బాగా కాలుతుందండి. ఒక చిన్నగా మన ఏమంటారు రోకలి టైపు, దానికి కొంచెం నెయ్యి పుయ్యండి, లేకపోతే అతకపోతుందండి, వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా పోసేసి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి. ఎందుకు కాట్లు పెడుతున్నారని డౌట్ రావచ్చు. గట్టి పడ్డ తర్వాత కాట్లతో రాదండి. కాట్లు పెట్టుకుంటే కాట్లతో సర్కా వచ్చేస్తుంది. నార్మల్గా ఉంటే పెద్ద పెద్ద బిల్లలాగా వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, అయిపోయింది. నేను చూసారు గిట్లా అనగానే ఇరిగిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. దాన్ని అయితే నేను నోట్లో పెట్టుకొని తినేస్తాను.
మనం చిన్నప్పటి ఫీలింగే వస్తుందండి నేను చేసింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. మంచి మంచి కంటెంట్ ఇస్తాను మీకు.